Hi friends, this is Upendra Kumar. Welcome to our ఛానల్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మెకానికల్ సీల్. సో ఈ మెకానికల్ సీల్స్ మనం ఎక్కువగా పంప్స్లో చూస్తూ ఉంటాము రెగ్యులర్గా. సో ఈ మెకానికల్ సీల్ అంటే ఏంటి అండ్ దాని యొక్క వర్కింగ్ ఏంటి, టైప్స్ ఏంటి, సో అందులో క్యాటరేజ్ సీల్ అంటే ఏంటి, సో దాని గురించి ఈరోజు మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి. మీ ఫ్రెండ్స్కి అండ్ మీ కొలీగ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో మనకి అకౌంట్ ఉంది. సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో మీరు ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మన గ్రూప్లో జాయిన్ అవుతారు. రెగ్యులర్ అప్డేట్స్ మీకు దొరుకుతాయి. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం. మెకానికల్ సీల్ అంటే ఏంటి. సో మనం పంపును చూసినప్పుడు మనకి ఈ పోర్షన్లో ఒక కాంపోనెంట్ కనిపిస్తుంది. సో అది ఏంటి అంటే మెకానికల్ సీల్. ఓకే, సో ఆ మెకానికల్ సీల్ని మనం సెపరేట్గా తీస్తే పంపు నుంచి ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఎక్విప్మెంట్. సో ఈ పంపులో ఏదైతే లిక్విడ్ ఉందో, ఏదైతే సర్వీస్ ఉందో అది బయటికి రాకుండా పంపుని సేఫ్గా రన్ చేసే ఒక ఎక్విప్మెంటే మనకి ఈ మెకానికల్ సీల్. ఓకే, సో దాని గురించి డెఫినేషన్ చూద్దాం. ఏ మెకానికల్ సీల్ ఈజ్ ఏ డివైస్. మెకానికల్ సీల్ అనేది ఒక డివైస్ దట్ హెల్ప్స్. సో అది ఏం హెల్ప్ చేస్తుంది? దట్ హెల్ప్స్ జాయిన్ సిస్టమ్స్, ఓకే, ఆర్ మెకానిజమ్స్ టుగెదర్ బై ప్రివెంటింగ్ లీకేజ్. సో ఇది ఏం చేస్తుంది? మెకానికల్ సీల్ అనేది సిస్టమ్స్ని జాయిన్ చేస్తుంది లేదా మెకానిజమ్స్ని జాయిన్ చేస్తుంది. ఎలా? బై ప్రివెంటింగ్ లీకేజ్. సో అది రెండిటిని జాయిన్ చేసినా కూడా లీకేజ్ని ప్రివెంట్ చేస్తుంది. దట్ ఈజ్ ఇన్ ఏ పంపింగ్ సిస్టంలో మనం ఏదైతే అవుటర్ ఉందో, మనం ఇందాక చూసిన తర్వాత ఆ అవుటర్ని, ఆ షాఫ్ట్ని రెండింటిని అదేం చేస్తుంది? ఒక బాక్సప్ చేస్తుంది. సో బాక్సప్ చేసినప్పుడు లీకేజ్ రాకుండా అండ్ కంటైనింగ్ ప్రెజర్, సో దానిలో ప్రెజర్ కూడా ఉంటుంది, ఆర్ ఎక్స్క్లూడింగ్ కంటామినేషన్. సో ఏవైనా కంటామినేషన్ ఉన్నా సరే, ఓకే, సో ఈ మెకానికల్ సీల్ అనేది ఆ లీకేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఇదే మెకానికల్ సీల్ యొక్క డెఫినేషన్. ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎ సీల్ ఈజ్ డిపెండ్ ఆన్ ది అడ్హెషన్ ఇన్ కేస్ ఆఫ్ సీలెంట్స్ అండ్ కంప్రెషన్ ఇన్ ది కేస్ ఆఫ్ ది గ్యాస్కెట్స్. సో మనం ఒక మెకానికల్ సీలు పర్ఫెక్ట్గా ఎఫెక్టివ్గా ఉండాలి అనుకుంటే, సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అడ్హెషన్ ఇన్ ది కేస్ ఆఫ్ సీలెంట్స్. ఆ సీలెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద, అండ్ కంప్రెషన్ ఏదైతే ఉందో ఆ సీల్ లోపల ఆ కంప్రెషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, సో అదంతా కూడా ప్రాపర్గా ఉండాలి. ఇన్ కేస్ ఆ సీల్ మీద ఎటువంటి ఎక్సెస్ ప్రెజర్ వచ్చినా లేదా సీలెంట్స్ బాగోకపోయినా మనకి సీల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానికల్ సీల్స్ చూద్దాము. సో వీటి గురించి మనం ఒక్కొక్కటి చెప్పుకుందాము. సో ముందు దాని యొక్క టైప్స్ చూద్దాం, మేజర్ టైప్స్ ఏంటి అనేది. మెకానికల్ సీల్ టైప్స్ వేరీ ఇన్ డిజైన్. సో ఈ మెకానికల్ సీల్స్ అనేవి వాటి యొక్క డిజైన్స్ బట్టి చాలా టైప్స్, సో అరేంజ్మెంట్ బట్టి మారుతూ ఉంటాయి. అండ్ హౌ దే డిసపేర్స్ ది హైడ్రాలిక్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ దేర్ ఫేసెస్. సో అవి వాటి యొక్క ఫేసెస్ దగ్గర ఈ హైడ్రాలిక్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిసపేర్ చేస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా చాలా చాలా టైప్స్ ఉన్నాయి. ఓకే, ద మోస్ట్ కామన్ సీల్ టైప్ ఇంక్లూడింగ్ ది ఫాలోయింగ్. సో మనం ఎక్కువగా ఈ యూజ్ చేసే మెకానికల్ సీల్స్ ఏ టైప్స్ అంటే బ్యాలెన్స్డ్ సీల్స్, అన్బ్యాలెన్స్డ్ సీల్స్, పుషర్ సీల్స్, నాన్ పుషర్ సీల్స్, కన్వెన్షనల్ సీల్స్ అండ్ క్యాటరేజ్ సీల్స్. సో ఎక్కువగా మనకి ఈ క్యాటరేజ్ సీల్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. సో వీటి గురించి కూడా మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సో మెయిన్ క్లాసిఫికేషను ఈ మెకానికల్ సీల్ వచ్చేసరికి బ్యాలెన్స్డ్ సీల్స్, అన్బ్యాలెన్స్డ్ సీల్స్, పుషర్ సీల్స్, నాన్ పుషర్ సీల్స్, కన్వెన్షనల్ సీల్స్ అండ్ క్యాటరేజ్ సీల్స్. ఓకే, సో దీని గురించి మనం
క్యాటరేజ్ సీల్స్ గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో ఎక్కువగా ఈ క్యాటరేజ్ సీల్స్ అనేవి వాడుతూ ఉన్నాయి. ఓకే, సో క్యాటరేజ్ సీల్ అంటే ఏంటి? ఏ క్యాటరేజ్ మెకానికల్ సీల్ ఈజ్ ఏ కంప్లీట్లీ ఎన్క్లోజ్డ్ సీల్ సిస్టమ్ విత్ ప్రీ అసెంబుల్డ్ కాంపోనెంట్స్. సో ఇది క్యాటరేజ్ సీల్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఒక మెకానికల్ సీలు ప్రీ అసెంబుల్ చేసి డైరెక్ట్గా మనం షాఫ్ట్ మీద మౌంటింగ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. దాన్నే మనం క్యాటరేజ్ సీల్ అంటాము. టిపికల్లీ దిస్ సీల్ టైప్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఏ గ్లాండ్ స్లీవ్ అండ్ అదర్ హార్డ్వేర్ దట్ మేక్ ప్రీ అసెంబ్లీ పాసిబుల్. సో ఇది చాలా వరకు ఏంటి అంటే మనకి ఈ గ్లాండ్ అండ్ స్లీవ్స్ ఇవన్నీ కూడా రెడీగా ఈ ప్రీ అసెంబుల్ చేసుకోవడానికి పాసిబుల్గా ఉంటాయి. ఓకే, సో అడ్వాంటేజెస్కి వచ్చేసరికి మనం మెయిన్ ఈ క్యాటరేజ్ టైప్ ఎందుకు వాడతారు అంటే ద మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ చూజింగ్ క్యాటరేజ్ సీల్స్ ఆఫ్ యువర్ పంప్ సీల్ సిస్టమ్ ఇంక్లూడ్స్ ఈజీ అండ్ సింపుల్ ఇన్స్టాలేషన్. సో ఇది చాలా ఈజీగా సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నో స్పెషలిస్ట్ నెసరీ. సో ఇందులో ఈ క్యాటరేజ్ ఇన్స్టాల్ చేయడానికి, సీల్ ఇన్స్టాల్ చేయడానికి స్పెషలిస్ట్ అయితే అవసరం లేదు, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉంటే సరిపోతుంది. హయ్యర్ ఫంక్షనల్ సెక్యూరిటీ డ్యూ టు ప్రీ అసెంబుల్డ్ సీల్ విత్ ఫిక్స్ యాక్సియల్ సెట్టింగ్. అంటే మనకి ఎప్పుడైతే ప్రీ అసెంబుల్డ్గా వచ్చిందో ఓకే, సో అక్కడ మనం ఎక్కువగా సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎలిమినేట్ మెజరింగ్ ఎర్రర్స్. సో మనం ఆ మెజరింగ్ అంటే ఆ స్ప్రింగ్ లెంగ్త్ ఎంత ఉండాలి, లేదా మనం పుష్ చేసినప్పుడు లేదా కంప్రెస్ చేసినప్పుడు ఆ సీలు ఎంత వరకు మూవ్ అవుతుంది, సో ఇలాంటివన్నీ కూడా మనం మెజర్ చేయాల్సిన అవసరం లేదు. ఎలిమినేట్ ది పాసిబిలిటీ ఆఫ్ యాక్సియల్ మిస్ప్లేస్మెంట్ అండ్ రిజల్టింగ్ సీల్ పెర్ఫార్మెన్స్ ఇష్యూ. సో మనం నార్మల్గా మెకానికల్ సీల్స్ అయితే ఏం చేస్తామంటే కాంపోనెంట్స్ తీసుకొచ్చి అవన్నీ అసెంబుల్ చేస్తాము. సో ఇది ప్రీ అసెంబుల్ అయిపోవడం వల్ల ఆ పాసిబిలిటీ ఆఫ్ యాక్సియల్ మిస్ప్లేస్మెంట్, సో మనం ఆ యాక్సియల్గా ఏదైతే అసెంబుల్ చేస్తున్నామో అప్పుడు జరిగే ఆ మిస్ప్లేస్మెంట్స్ ఇందులో ఉండవు. సో అందుకోసమే ఏంటి ఆ సీల్ పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి రావు. ప్రివెన్షన్ ఆఫ్ డర్టీ ఎంట్రీ ఆర్ డ్యామేజింగ్ ఆఫ్ ది సీల్ ఫేసెస్. సో మనం ఎప్పుడైతే ప్రీ అసెంబుల్స్ వాడుతున్నామో అంటే సీల్ అనేది డైరెక్ట్గా అసెంబుల్ చేసి వస్తుందో మనం అందులోకి డర్ట్ అనేది ఎంటర్ అవ్వదు, అండ్ అదేవిధంగా సీల్ ఫేసెస్ అనేవి డ్యామేజ్ అవ్వవు. అదే మనం సెపరేట్గా తీసుకొని దాన్ని కానీ అసెంబుల్ చేస్తూ ఉంటే సో మనకి ఆ డస్ట్ అనేది ఎంటర్ అయిపోతుంది, సీల్ ఫేసెస్ కూడా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. రెడ్యూస్డ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ త్రూ రెడ్యూస్డ్ ఇన్స్టాలేషన్ టైం. సో మనకి ఈ ఇన్స్టాలేషన్ టైం ఎప్పుడైతే తగ్గిందో సో మనకి ఆ కాస్ట్ అనేది కూడా తగ్గిపోతుంది. రెడ్యూస్డ్ డౌన్ టైం. సో దానివల్ల మనకి ఏంటి ఆ డౌన్ టైం అనేది కూడా తగ్గుతుంది ఆ మెయింటెనెన్స్ చేసినప్పుడు. పొటెన్షియల్ టు రెడ్యూస్ ది డిగ్రీ ఆఫ్ పంప్ డిసెంబ్లీ ఫర్ సీల్ రీప్లేస్మెంట్. సో మనం ఆ పంప్ ఏదైతే ఉందో అది డిసెంబుల్ చేసినప్పుడు అంటే సీల్ రీప్లేస్మెంట్కి అది దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అంటే ఒక్కొక్క పార్ట్ మనం తీయకుండా క్యాటరేజ్గా మనం ఒకసారి తీసేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. క్యాటరేజ్ యూనిట్స్ ఆర్ ఈజీలీ రిపేరబుల్. సో ఇది ఒక ఇంపార్టెంట్ అయిన అడ్వాంటేజ్. సో ఈ క్యాటరేజ్ అనేవి మనం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ కస్టమర్ షాఫ్ట్స్ అండ్ షాఫ్ట్ స్లీవ్. సో మనం ఆ ఏదైతే షాఫ్ట్ ఉందో స్లీవ్ ఉందో ఆ రెండింటినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు దీనివల్ల. నో నీడ్ ఫర్ కస్టమర్ మేడ్ షాఫ్ట్స్ టు ఆపరేట్ ఏ బ్యాలెన్స్డ్ సీల్ డ్యూ టు ది ఇంటర్నల్ షాఫ్ట్ స్లీవ్ ఆఫ్ ది సీల్ క్యాటరేజ్. ఇదేంటి నో నీడ్ ఫర్ కస్టమ్ మేడ్ షాఫ్ట్స్. సో మనం ఈ షాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని దీని ఏదైతే నార్మల్గా క్యాటరేజ్ ఉందో దానికి తగ్గట్టుగా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం బ్యాలెన్స్డ్ సీల్లో చూసుకున్నట్లయితే దానికి తగ్గట్టు ఆ షాఫ్ట్స్ని మార్చుకోవాల్సి వస్తుంది, లేదా ఆ షాఫ్ట్ స్లీవ్ని మిషనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇందులో ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్యాటరేజ్ టైప్ మెకానికల్ సీల్కి వచ్చేసరికి ఏ డిసడ్వాంటేజ్ టు సెలెక్టింగ్ ఏ క్యాటరేజ్ టైప్ మెకానికల్ సీల్ ఈజ్ ది హయ్యర్
ఇనిషియల్ కాస్ట్ అండ్ ది ఎడిషనల్ రిక్వైర్డ్ స్పేస్. సో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క కాస్ట్ ఎక్కువ, సీల్ కాస్ట్, ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ, అండ్ దానికి స్పేసు ఎక్కువగా కావాలి. టు డిజైన్ ఏ రెడీ టు గో క్యాటెడ్ సీల్ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నెసరీ అప్ ఫ్రంట్. సపోజ్ మనం ఒక పంపుకి ఒక క్యాటరేజ్ టైప్ సీల్ కావాలి అనుకుంటే, డిజైన్ చేయాలి అనుకుంటే దానికి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనకు ఆ క్యాటరేజ్ టైప్ సీల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో నార్మల్గా అయితే మిగతా సీల్స్లో మనం అప్పటికప్పుడు కొన్ని తయారు చేసుకోవచ్చు. ఇది మెయిన్గా క్యాటరేజ్ సీల్ అంటే ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్యాటరేజ్ సీల్ ఉంది కదా, సో దీనికి అసెంబ్లీ ఎలా అవుతుంది, ఓకే, సో దీని యొక్క కాంపోనెంట్స్ ఏముంటాయి. జస్ట్ మనం ఒక సీల్ని మనం ముందుగా చూసుకున్నాం కదా, ఆ క్యాటరేజ్ సీల్ని మనం డిస్మాంటిల్ చేస్తే, సపోజ్ ఒక సీల్ ఫేస్ డ్యామేజ్ అయిందనో, లేకపోతే ఈ ఎలాస్టమర్ రింగ్స్ డ్యామేజ్ అయ్యానో, సపోజ్ సీల్ లీక్ ఏదైనా హ్యాపెన్ అయితే, సీల్ డ్యామేజ్ అయితే మనం ఈజీగా దీన్ని డిస్మాంటిల్ చేసుకోవచ్చు అండ్ ఏవైతే డ్యామేజ్ అయ్యో దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. కాకపోతే ఈ అసెంబుల్ చేసి క్రిటికల్ అప్లికేషన్లో మనం పెట్టుకున్నప్పుడు మాత్రం ఈ సీల్ టెస్టింగ్ అనేది చేయాలి. సో అది కూడా ఎవరైతే ఆథరైజ్డో, ఎవరైతే ఎక్స్పీరియన్స్డో వాళ్ళు మాత్రమే చేయాలి. సో ఇది ఏంటి అంటే మనకు బేసిక్గా సీల్లో ఏవేవి పార్ట్స్ ఉన్నాయి అనేవి మనం తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం చూస్తే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తం కూడా మనకి స్టేషనరీగా ఉంటుంది. అంటే ఈ పంపు యొక్క స్టఫింగ్ బాక్స్ ఏదైతే ఉందో దానిలో ఇది కూర్చుంటుంది ఈ పార్ట్ అనేది. ఓకే, అండ్ తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ మనం చూసాం కదా, ఇది స్లీవ్ అనమాట. ఈ స్లీవ్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా మనకి ఆ షాఫ్ట్ ఏదైతే రొటేట్ అవుతుందో దాని మీద ఇది ప్లేస్ అయి ఉంటుంది. అంటే ఈ ప్లేస్లో షాఫ్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ గురించి మనం తెలుసుకుందాం. సో దీని అసెంబ్లీకి వచ్చేసరికి ఏం లేదు, జస్ట్ మనకి ఈ ఫేసెస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్ప్రింగ్స్ డిజైన్డ్ లెంగ్త్లో ఉంటాయి. సో మనం మెజర్ చేయాల్సిన పని లేదు. సో ఆ లెంగ్త్, ఆ స్ప్రింగ్ టెన్షన్ అనేది కూడా స్టాండర్డ్గా ఉంటుంది. సో అవి ఏం చేస్తాయి అంటే డైరెక్ట్గా ఇక్కడ గ్రూవ్ అనేది ఉంటుంది. సో ఇటు సైడ్ సో ఆ గ్రూవ్లో కూర్చుంటుంది. ఆ గ్రూవ్లో కూర్చున్న తర్వాత ఈ ఏదైతే స్పేసర్ ఉందో, సో ఈ రింగ్ మనకి రింగ్ అంటారు దాన్ని. సో ఆ రింగ్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా దాన్ని ప్రెస్ చేస్తుంది. దాని తర్వాత ఎలాస్టమర్ అనేది దానిలో కూర్చుంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో, సో ఇదంతా స్టేషనరీ కదా, సో ఈ స్టేషనరీలో ఈ స్టేషనరీ ఫేస్ అనేది సిట్ అవుతుంది, కూర్చుంటుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా మనకి రోటరీ అనమాట, అంటే షాఫ్ట్తో పాటు కూడా రొటేట్ అవుతుంది. ఓకే, సో ఈ రోటరీ ఫేస్ ఏం చేస్తుంది అంటే దీనికి దగ్గరగా వచ్చి ఉంటుంది. సో దాని యొక్క గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది. సో దాని మధ్య మనం టైప్ ఆఫ్ సీల్ బట్టి మనం లూబ్రికేషన్ అనేది చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు దాని తర్వాత ఒక ఎలాస్టమర్ ఉంటుంది. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ఎలాస్టమరు, ఈ స్లీవు అండ్ ఈ ఫేసు అండ్ ఈ స్ప్రింగ్స్ ఇవన్నీ కూడా ఈ ఏదైతే స్లీవ్ ఉందో దీని మీద ఇవన్నీ కూడా ప్లేస్ అయి ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి ఇక్కడికి వచ్చేసరికి ఒక స్మాల్ పార్ట్గా అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పిన్లా కనిపిస్తుంది కదా, సో ఇది ఏంటి అంటే యాంటీ రొటేషన్ పిన్, ప్రివెంట్ ఫేస్ ఫ్రమ్ స్పిన్నింగ్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఇది లాకింగ్ చేసామో సో అది ఏమవుతుంది అంటే రివర్స్ ఆ యాంటీ రొటేషన్ అవ్వకుండా ఆ ఫేస్ని ఇది కాపాడుతుంది అనమాట. ఓకే, సో ఇది నాన్ ఆస్బెస్టస్ గ్యాస్కెట్. సో మనం ఈ ఏదైతే ఇది ఆ పంపు ఫేస్ మీద కూర్చుంటుందో సో దాని మీద మనం ఆప్షనల్ ఏ గ్యాస్కెట్ కావాలంటే ఆ గ్యాస్కెట్ పెట్టుకోవచ్చు. సో అక్కడ బాడీ నుంచి మనకి అది లీక్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ రెండు కూడా ఎలాస్టమర్స్. మనకు చాలా వరకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈ స్టేషనరీ ఫేసు, ఈ రోటరీ ఫేసు ఈ రెండు కూడా అప్పుడప్పుడు డ్యామేజ్ అవుతాయి. సో ఫారెన్ పార్టికల్ అందులో వెళ్ళడం వల్ల. అండ్ ఇక్కడ ఈ ఏదైతే ఇక్కడ చూసారు కదా, సో ఇదంతా కూడా ఈ స్ప్రింగ్స్ దీని మీద మౌంట్ చేసి ఉన్నాయి.
సో హెవీ డ్యూటీ లగ్స్, సో ఇవి హెవీ డ్యూటీ లగ్స్ ప్రివెంట్ స్టేషనరీ ఫ్రమ్ టర్నింగ్. సో ఈ స్టేషనరీ ఏదైతే ఉందో సో దాని నుంచి అంటే టర్నింగ్ రొటేట్ అయిపోకుండా ఈ లగ్స్ ఏం చేస్తాయంటే దీనిలో కూర్చుంటాయి అనమాట. కరెక్ట్గా కూర్చోవడం వల్ల సో ఇది రొటేట్ అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఇటువైపు వచ్చేసరికి టెఫ్లాన్ సెట్టింగ్ రింగ్ అనమాట. సెట్ సీల్స్ అండ్ నాట్ రిమూవ్డ్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్. సో ఇది ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అవి రిమూవ్ చేయరనమాట, డైరెక్ట్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి సెట్ స్క్రూస్ అనమాట. 316 స్టెయిన్లెస్ స్టీల్ కప్ పాయింట్ ఇది. సో ఇది పొజిషన్ డ్రైవ్ మనం చూసుకున్నప్పుడు ఈ షాఫ్ట్ మీద అంటే ఇది కూర్చోవాలి కదా, ఈ హోల్స్లో ఇది ఏం చేస్తాయంటే ఈ సెట్ స్క్రూస్ అనేవి మనం బిగించుకుంటాము. సో ఇప్పుడు ఈ స్లీవ్ అనేది ఇందులోకి వెళ్తుంది, అంటే షాఫ్ట్ మీద ఆల్రెడీ ఉంటుంది కదా. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే కొన్ని స్క్రూస్ ఈ స్లీవ్కి లాక్ అవుతాయి, కొన్ని స్క్రూస్ ఈ స్లీవ్లోంచి వెళ్ళి షాఫ్ట్ మీద లాక్ అవుతాయి. సో దాని ద్వారా ఏంటి అంటే షాఫ్ట్తో పాటు ఈ స్లీవ్ కూడా రొటేట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఈ స్లీవ్ దీంతో కొన్ని ఈ స్క్రూస్ దీంతో లాక్ అవుతాయి, కొన్ని ఏమో డైరెక్ట్గా షాఫ్ట్కి లాక్ అవుతాయి. ఓకే, సో ఒకసారి డిస్మెంటల్ వీడియో కూడా చేస్తాము, సో అప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇది మనం ఒక క్యాటెడ్ సీలు రిమూవ్ చేసుకున్నట్లయితే ఒక్కొక్కటి పార్ట్ ఇలా మనకి కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మనం రిపేర్ అనేది ఏదైతే డ్యామేజ్ అయిందో సో దాన్ని మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఓకే, సో ఇది బేసిక్గా క్యాటెడ్స్ టైపు మెకానికల్ సీలు. సో ఇక్కడ మనం చూస్తే అసెంబుల్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇది అంతా కూడా స్టేషనరీ పార్ట్, పంపు ఫేస్ మీద కూర్చుంటుంది, ఇక్కడ పంపు ఫేస్ మీద కూర్చుంటుంది. ఈ బోల్ట్స్ అన్నీ కూడా ఈ పంపు స్టఫింగ్ బాక్స్కి కనెక్టెడ్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూసాం కదా, సో ఈ పైన రింగ్ ఏదైతే ఉందో ప్రీవియస్ వీడియోలో చూసింది, సో ఇవి సెట్ స్క్రూస్ అనమాట. సో ఈ సెట్ స్క్రూస్లో ఏమవుతాయి అంటే కొన్ని స్లీవ్ మీద కూర్చుంటాయి, కొన్ని షాఫ్ట్ మీదకి లాక్ అవుతాయి. దాని ద్వారా ఏంటి అంటే షాఫ్ట్ రొటేట్ అయితే ఈ స్లీవ్ కూడా రొటేట్ అయ్యి ఆటోమేటిక్గా మనకి ఆ రోటరీ ఫేస్ ఏదైతే ఉందో అది రొటేట్ అవుతుంది. సో ఇటువైపు నుంచి వచ్చిన లిక్విడ్ బయటికి రాకుండా ఆ ఓరింగ్స్ అవి కూడా మనకి మామూలుగా లీకేజ్ని ప్రివెంట్ చేసి ఈ పంప్ అనేది నార్మల్గా వర్కింగ్ అయ్యేలా చూస్తాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2 కనెక్షన్స్ ఉన్నాయి. ఇవేంటి అంటే ఆ 2 ఫేసులకి మధ్య లూబ్రికేషన్, ఎందుకు అంటే ఆ ఫేసులు 2 కూడా మనకి రొటేట్ అవుతూ ఉంటే హీట్ జనరేషన్ అనేది అవుతుంది. సో ఆ హీట్ జనరేషన్ని మనం రిమూవ్ చేయాలి అంటే సమ్ ఎక్స్టర్నల్ లూబ్రికేషన్ అనేది కావాలి. సో అందుకోసం మనం రెగ్యులర్గా ఆ లూబ్రికేషన్ అనేది పంపిస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా ఈ టైప్స్ అనేవి మెకానికల్ సీల్స్వి మన పర్పస్ బట్టి ఆ డిజైన్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు చెప్పింది ఏంటి అంటే బేసిక్ అసలు మెకానికల్ సీల్ అంటే ఏంటి అండ్ అదో క్యాటెడ్ సీల్ అంటే ఏంటి, సో దాని గురించి మీకు చెప్పడం జరిగింది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో 600+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, వీడియోస్ కిందన కామెంట్ చేయండి ప్రతి వీడియో. సో మీకు ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది కామెంట్ చేస్తే మాకు మీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.